ఆర్ న్యూస్కి స్వాగతం. వికలాంగ సోదరునికి ఆర్థిక సహాయం. మార్టూరు గ్రామంలోని జీహెచ్ నగర్లో నివసిస్తున్న సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన షేక్ సుబానీ అనువారికి ఒక ముసలి తల్లి, భార్య, 3 చిన్నపిల్లలు ఉన్నారు. వీరంతా ఇతని కూలీ సంపాదన మీదే ఆధారం. ఇతను గ్రానైట్లో ఫ్యాక్టరీలో కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇలా కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో ఇతనికి జరిగిన ప్రమాదంలో ఒక కాలు పూర్తిగా దెబ్బతిని ఆపరేషన్ చేయించారు. డాక్టర్ గారి సలహా మేరకు 6 నెలలు బెడ్ రెస్ట్ అవసరం. ఈ పరిస్థితుల్లో ఇతని కుటుంబం భారం భార్యపై పడింది. ఈమె చేసే కూలీ పనికి కుటుంబమే గడవని పరిస్థితి. ఇక వైద్య ఖర్చుల నిమిత్తం దాతలపై పడింది. ఇది గమనించిన హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ సభ్యులు ఈరోజు అనగా 26/3/2025న సుబానీ గారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు నూనె, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, 10 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కమిటీ సభ్యులు మరియు మిత్ర బృందం స్పందించి సుబానీ గారికి షేక్ బాషా గారు కేబుల్ జీహెచ్ నగర్ 2,000 రూపాయలు, ఎస్కే టైలర్ గారు 500 రూపాయలు, ఇన్నర్ వీల్ అధ్యక్షులు కె నిర్మలా గారు 500 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అమ్మ ఆశ్రయం అధ్యక్షులు జి చందు గారు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమని ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న డాక్టర్ కిషోర్ కుమార్ గారు సుబానీ గారిని పరామర్శించి మీకు తోడుగా మేమున్నామని భరోసా ఇచ్చారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అన్న ఒక సూక్తిని సహజంగా మామూలుగా మాటల్లో చెప్పడం కాకుండా వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి కాదర్పల్లి గారు, సో ఇంకా మిగతా అందరి సభ్యులతో కూడా ఈ విధంగా చాలా రోజుల నుంచి బెడ్ రిడన్ అయినటువంటి ఒక పేషెంట్ జీవితాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి వచ్చిన విధంగా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. సో ఇంత మంచి బృహత్కర కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి ఈ మంచి పనిలో నన్ను కూడా పాల్పంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మా ద్వారా ఇంకేమన్నా చేయాలనుకుంటే డెఫినెట్లీ మేము ముందుంటాము. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్కి సర్వదా మేము మా సాయశక్తిలో మేము కూడా మా సహకారాన్ని అందిస్తాము మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఈరోజు మన హనుమంతరావు గారి కాలనీలో ఈ సుబానీ గారికి మనం ఆర్థిక సహాయం చేయడం కోసం మన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఆహ్వానించిన వెంటనే ఇంతమంది సోదరిమణులు, మన ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు కె నిర్మల గారు, రమాదేవి గారు, ముఖ్య చీఫ్ గెస్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కిషోర్ గారు, మరి మన సభ్యులు అయ్యప్ప స్వామి గారు కానివ్వండి, భాషా గారు కూడా మన అందరం ఇక్కడ చెప్పే అందరం మామూలే. అమ్మ ఆశ్రమం చందు. ఇప్పుడు ఎట్లా ఉందంటే కూటమి లాగుంది మన పరిస్థితి, కూటమి లాగుంది. ఇలా ముందుకు సాగితే మనం ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు బాగా చేయగలుగుతామని చెప్పి నాకు బాగా సంతోషంగా ధైర్యంగా ఉంది. ఈ విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఏదో 20 మందితోటి మనము స్థాపించి ఏదో పేదవాళ్ళు సహాయం చేద్దామని అనుకున్నాము. అలాంటిది ఇప్పుడు దినదినాభివృద్ధి చెంది ఈ స్థాయికి వచ్చాము. ఇట్లాగే మిగతా సభ్యులు కూడా అందరికీ మాకు సహకరించి మాకు తోడుగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇలాంటి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు పడుతున్న పేదవాళ్ళకి, వికలాంగులు కానివ్వండి, దాదాపుగా 50-80 సంవత్సరాల ముసలాళ్ళు కూడా మేము చాలా మంది తీసుకొని ఇచ్చాము. ఈ రోజుతోటి మార్చి నెలతోటి సంవత్సరం పూర్తయింది. మేము ఈ హెల్పింగ్ హ్యాండ్ స్థాపించి పోతే ఈ మార్చి నెల అయిపోయింది కాబట్టి సంవత్సరం అయిన సందర్భంగా నేను అందరికీ ఒక విషయం చెప్పుకుంటాను. రేపు ఏప్రిల్ నెలలో మనం అందరం ఈ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులంతా కూడా ఒక చోట సమావేశమై దీని గురించి సంవత్సరం నుంచి నేను ఒక్కడే దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. 10 రూపాయలు వసూలు చేస్తున్నానో ఖర్చు పెడుతున్నానో అది నాకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. పూర్తిగా నా మీద భారం నా వేసి నమ్మకంతో అందరూ ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, బాగాలేదు. కానీ పూర్తిగా నేను ఒక్కడే బార్గి చేయగలుగుతానా చేయలేనా అని చెప్పేటువంటి నాకు ఒక సందేహం. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే రేపు సమావేశంలో మొత్తాన్ని ఆహ్వానించి ఆ రోజు సభలో ఒక చర్చ పెట్టి ఈ మీటింగ్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మనం ఈ గ్రూప్ని ఎలా నడిపించడానికి ఒకరి వల్ల కాదు, ఇంకా నలుగురు ఒక టీమ్గా తయారై ఒక గ్రూప్గా ఉంటే దానికి ఒక అధ్యక్షుడు, వేరే మామూలుగా సెక్రటరీ, ఇలాగా మనం కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కమిటీ తరఫున అందరం కలిసి చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆశ. అందరు దీన్ని సహకరించాలని కోరుతున్నాను.
ఈ కమిటీలో కూడా రేపైనా కూడా వచ్చిన కమిటీలో వాళ్ళు ఉన్నారే అంటే వాళ్ళ మీదే భారం వేయకుండా మనం అందరం కూడా సహకరించి పనిచేస్తే బాగుంటుంది. ఇక అలా అంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్కువగా మనం అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసి పనిచేయాలి. మనం ఇది కేవలం మనం డబ్బు లక్షల కోట్లు సంపాదించుకుంటాం కానీ ఇవన్నీ మన వెంట రావు. ఏదో ఇలాంటి మన కార్యక్రమాలు చేస్తే మనకి ఎప్పుడైనా తోడుగా భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం ముందుకు రావాల్సిందే కానీ ఏదో ఒకరు చేస్తున్నారు మనం పోతున్నాం రావట్లేదు ఎందుకు చెప్పి ఒకరు మనసులో అనుకోకుండా అందరూ దీంట్లో భాగం పంచుకొని సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రేపు మీటింగ్ కూడా అవసరమైతే 10 రూపాయలు మన వార్డు సభ్యులు కూడా ఏమంటున్నారంటే అవసరమైతే తలాఖా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అందులో ఊరికి వచ్చిపోకుండా కొద్ది భోజన కార్యక్రమం పెట్టాలని చెప్పి మన సభ్యుల కోరిక. దీనికి అవసరమైతే 10 రూపాయలు తలాఖా తీసుకోవాలంటే అందరు వేసుకోమని మేము ఒత్తిడి చేయము. ఇష్టంగా ఉన్నవాళ్ళు కొద్ది ఓపిక ఉన్నవాళ్ళు ఎవరో ఇచ్చుకొని దానికి మనం సహకరిస్తే రేపు ఏప్రిల్ నెల మార్చి అయిపోయింది కాబట్టి ఏప్రిల్ నెలలో ఒక మొదటి వారం కానీ రెండో వారం కానీ దాన్ని మనం సభా కార్యక్రమం పెడదామని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరితో తర్వాత వెళ్ళి కలుస్తాను. కలిసిన తర్వాత మీరు నాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ముఖ్య అతిథిగా తెలంగాణ వచ్చిన డాక్టర్ గారికి ఇక్కడ వచ్చిన అందరికీ నాకు ముఖ్య ధన్యవాదాలు అయ్యి సెలవు తీసుకున్నాను.